2025లో హల్చల్ చేయబోతున్న 2 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లు డైమెన్సిటీ 9400 ఇంకోవైపు స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్. ఇవి 2 కూడా మనకు ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లు. మీకు దాదాపుగా 50,000 నుండి ఎబోవ్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇవి మీకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని ఈరోజు మనం కంపారిజన్ చేయబోతున్నాము. ఈ రెండిట్లో బెస్ట్ ఏది అని ఎవరిని అడిగినా కూడా కొందరు చూస్తే ఇది బెస్ట్ అంటారు, కొందరు ఇది బెస్ట్ అంటారు. బట్ రియాలిటీ వచ్చేసి అందరూ కూడా చూసేది ఏంటి అంటే, గుడ్డిగా నమ్మేది ఏంటి అంటే AnTuTu స్కోర్ని. ఫస్ట్ వాళ్ళు చూసేది అదే భయ. బికాస్ అటువైపు కంపెనీ కానీ ఇటువైపు మొబైల్ యొక్క మ్యానుఫ్యాక్చర్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా లాంచ్ ఈవెంట్స్లో చెప్పేది మన యొక్క ఫోన్ ఇంత AnTuTu స్కోర్ ఇస్తుంది, మన యొక్క ప్రాసెసర్ ఇంత AnTuTu స్కోర్ ఇస్తుంది అని చెప్తారు. బికాస్ అది చూసే చాలా మంది గుడ్డిగా నమ్ముతున్నారు. బట్ రియాలిటీ ఏంటి అంటే AnTuTu స్కోర్ అనేది స్కామ్ భయ. మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మీకు యాప్ కనిపించదు. బికాస్ అఫీషియల్గా గూగుల్ యాప్ని బ్యాన్ చేసింది. మరి మీరు ఫోన్లో ఆ యాప్ కావాలి అంటే గూగుల్ ఓపెన్ చేసి మీరు అంటే క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ నుండి మీరు అన్అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది సేఫ్ కాదు కదా. ఇంకోవైపు మనకు కంపెనీ విషయానికి వస్తే ఆ యొక్క యాప్ని ట్వీక్ చేస్తున్నారు, అంటే ఆ కోడ్ని మారుస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన విధంగా మార్చేసి ఎక్కువ రిజల్ట్ వచ్చే విధంగా AnTuTu స్కోర్ని తయారు చేస్తున్నారు భయ. ఇది రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. సో మీరు కేవలం AnTuTu స్కోర్ని చూసి మాత్రమే ఆ యొక్క ప్రాసెసర్ని జస్టిఫై చేయకండి. అంటే మీరు దేనికోసం చూడాలి అంటే AnTuTu స్కోర్ని, ఓకే ఈ ప్రాసెసర్ ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు స్టాండర్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ అనే ప్రాసెసర్ మీకు AnTuTu స్కోర్ వచ్చేసి ఒక 12 lakh 14 lakh వచ్చింది. అంటే మొబైల్ని బట్టి స్కోర్ మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం గమనించాలి, ఓకే ఈ ప్రాసెసర్ మీకు ఏ అనే ప్రాసెసర్ 10 lakh నుండి 15 lakh మధ్యలో మీకు ఉంటుంది అని మాత్రమే మీరు గమనించాలి. కానీ ఓకే 14 lakh చెప్పారు అంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా 14 lakh పర్ఫార్మెన్స్ వస్తుంది అని మాత్రం అనుకోకండి. అంటే ఒక ప్రాసెసర్ విషయానికి వస్తే జస్ట్ దాని పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఆ యొక్క ప్రాసెసర్ ఫోన్లో వస్తుంది కదా, ఆ యొక్క బ్రాండ్ దాన్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేస్తుంది, ఎంత వరకు దాని పొటెన్షియల్ని యూజ్ చేసుకుంటుంది, ఎంత వరకు పర్ఫార్మెన్స్ని అది ఆప్టిమైజ్ చేస్తుంది. అదే విధంగా ఆ ఫోన్లో మీకు ఓఎస్ ఉంటుంది కదా, అది ఏమైనా కానీ స్టాక్ ఓఎస్ కానీ లేకపోతే ఆ బ్రాండ్ యొక్క యూఐ కానీ అది ఎంత వరకు ఆప్టిమైజ్ అయ్యి ఉంది, అది కూడా మనకు ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ మీద డిఫరెన్స్ చూపిస్తుంది. సో గుడ్డిగా మీరు AnTuTu స్కోర్ని మాత్రం నమ్మకండి. ఇంకోవైపు మనకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే Realme GT7 Pro అదే విధంగా Vivo X200 Pro ఈ 2 మొబైల్స్ యొక్క Geekbench 6 సింగిల్ కోర్ కానీ అదే విధంగా మల్టీ కోర్ కానీ ఈ స్కోర్ మీరు గమనిస్తే క్లియర్ విన్నర్ ఎవరంటే మాత్రం Realme GT7 Pro. కానీ అవే ఫోన్స్ యొక్క AnTuTu 10 స్కోర్ చూస్తే మాత్రం ఇక్కడ మనకు క్లియర్ విన్నర్ అయ్యేది ఎవరు అంటే మాత్రం విత్ డైమెన్సిటీ 9400 క్లియర్ విన్నర్ Vivo భయ. అదే విధంగా 3D మార్కులో సోలార్ బే కానివ్వండి అదే విధంగా వైల్డ్ లైఫ్ ఎక్స్ట్రీమ్ కానివ్వండి ఇక్కడ మీరు స్కోర్ చూస్తే మాత్రం క్లియర్ విన్ అయ్యేది మాత్రం వివోనే భయ. సో ఇక్కడ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ అంత పర్ఫార్మెన్స్ లేదా అంటే మాత్రం ఉంది. బట్ ఇక్కడ మనకు యూఐ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రియల్మీ యూఐ బెటర్గా ఆప్టిమైజ్ కాలేదు విత్ ప్రాసెసర్, అందుకే మనకు స్కోర్ విషయానికి వస్తే పవర్ఫుల్గా రావడం లేదు. ఇంకోవైపు మనకు వివో విషయానికి వస్తే ఓకే వివో అనగానే ఫన్ టచ్ వాయిస్ అనుకునేరు, మన దురదృష్టానికి వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఇండియాలో ఫన్ టచ్ వాయిస్ బట్ అవుట్ ఆఫ్ ఇండియా మీరు చూస్తే అక్కడ మీకు వస్తుంది బెటర్ ఆప్టిమైజ్డ్ ఓఎస్, అదే ఆరిజిన్ ఓఎస్. అది మీకు వివోలో చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. అదే విధంగా ఫీచర్స్ విషయానికి వస్తే చాలా మంచి ఫీచర్స్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి, అందుకే మీకు వివోలో బెటర్ రిజల్ట్ వచ్చాయి. బట్ మీరు క్వాల్కమ్ విషయానికి వస్తే ఏం చెప్పింది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్లో మీకు 30 lakh ప్లస్ AnTuTu స్కోర్ వస్తుందని చెప్పింది. బట్ రియాలిటీ వచ్చేసి ఫోన్లో ఆ ప్రాసెసర్ వస్తే ఎంత వచ్చింది రిజల్ట్ చూసారు కదా. ఈ విధంగా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ మనకు రియల్ లైఫ్లో వచ్చేది ఇంకొకటి. ఇది మీరు గమనించాలి. అందుకే మీరు గుడ్డిగా మాత్రం AnTuTu స్కోర్ని నమ్మకండి. Geekbench 6 అదేవిధంగా చాలా మీరు గమనించాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రాసెసర్ అనగానే చూసేది భయ CPU, అంటే మనకు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం క్వాల్కమ్ కొట్టేసింది భయ. బికాజ్ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేసింది ఓరియాన్ కోర్ CPUs, అంటే మనకు బెటర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే CPU పర్ఫార్మెన్స్ మీరు గమనిస్తే పర్టికులర్గా కంపేర్ టు డైమెన్సిటీ మనకు క్వాల్కమ్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అదే విధంగా ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే అది కూడా మనకు క్వాల్కమ్ లోనే బెటర్ గా ఉంటుంది. ఇంకోటి మీరు నోటీస్ చేస్తే మీడియాటెక్ లో మీకు ప్రైమ్ కోర్, ఎఫిషియన్సీ కోర్ అదే విధంగా పర్ఫార్మెన్స్ కోర్స్ అని డివైడ్ చేశారు. బట్ క్వాల్కమ్ వచ్చేసి జస్ట్ ప్రైమ్ అదే విధంగా పర్ఫార్మెన్స్ కోర్స్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. అదే విధంగా ప్రైమ్ కోర్ యొక్క ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే 4.32 GHz ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు పర్ఫార్మెన్స్ కంపేర్ టు డైమెన్సిటీ CPU పర్ఫార్మెన్స్ మనకు క్వాల్కమ్ బెటర్ గా ఆఫర్ చేస్తుంది కదా. ఇంకోవైపు మనకు GPU పర్ఫార్మెన్స్ మీరు నోటీస్ చేస్తే 17% బెటర్ GPU పర్ఫార్మెన్స్ మీకు డైమెన్సిటీ 9400 ప్రొవైడ్ చేస్తున్నారు. బికాస్ ఇక్కడ మనకు GPU విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది మాలి యొక్క G925 GPU ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 1612 MHz ఫ్రీక్వెన్సీతో వస్తుంది. బట్
ఇటువైపు మనకు క్వాల్కమ్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది అడ్రీనో 830 జీపీతో వస్తుంది. అది కూడా 1100 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే మనకు జీపీయూ పర్ఫార్మెన్స్ కొంచెం మనకు డైమెన్సిటీ విషయానికి వస్తే బెటర్ గా ఉంటుంది. ఎంత పర్సెంటేజ్? అప్ టు మనకు 17% ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది జీపీయూలో. అంటే గేమింగ్ కోసం ఇకపై మీరు క్వాల్కమ్ మాత్రమే కాకుండా ఇది కూడా తీసుకోవచ్చు. దాంతో పాటుగా ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటి అంటే భయ్య, చిప్సెట్ యొక్క ప్రైస్ ట్యాగ్. అంటే మీరు నోటీస్ చేసే ఉంటారు, కంపేర్ టు క్వాల్కమ్ తో వచ్చే మొబైల్స్ యొక్క ప్రైస్ కన్నా మీడియాటెక్ డైమెన్సిటీతో వచ్చే మొబైల్స్ యొక్క ప్రైస్ తక్కువ ఉంటుంది. బికాస్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఆ యొక్క చిప్సెట్ మార్కెట్ లో ఎంతకి దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 8 ఎలిట్ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ $190. అదే మీకు డైమెన్సిటీ 9400 మీకు దొరికేది $155. అంటే మనకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి కంపేర్ టు క్వాల్కమ్ డైమెన్సిటీ మీకు తక్కువ ప్రైస్ దొరుకుతుంది కాబట్టి అందుకే మీకు కొంచెం రీజనబుల్ ప్రైస్ ట్యాగ్ లో మనకు డైమెన్సిటీ యొక్క ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకోవైపు మనకు పోకో అయిపోయింది, ఐకో అయిపోయింది, వాళ్ళు ఏదో ఒక ఫీచర్ దగ్గర కాస్ట్ కట్టింగ్ చేసి క్వాల్కమ్ ని కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చే విధంగా చూస్తూ ఉంటారు. అంటే మనకు ఒక 50,000 45,000 వచ్చే విధంగా చూస్తూ ఉంటారు. బట్ అక్కడ మీకు ఏదో ఒక ఫీచర్ దగ్గర కాస్ట్ కట్టింగ్ కనిపిస్తుంది. అది డిజైన్ లో కానీ, డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ, కెమెరా కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ ఒక దగ్గర మనకు కాస్ట్ కట్టింగ్ కనిపిస్తుంది. వాటిని కట్ చేసి మనకు పర్ఫార్మెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి అది మనకు ఐకో కానీ, పోకో కానీ తక్కువ ప్రైస్లో మీకు మొబైల్స్ దొరుకుతూ ఉంటాయి విత్ క్వాల్కమ్ చిప్సెట్. ఇది మీరు గమనించాలి. బట్ మనకు వివో విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వివో విషయానికి వస్తే మనకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది. అది మనకు ప్రొవైడ్ చేస్తుంది బెటర్ ఇమేజెస్ కోసం, బెటర్ వీడియోస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వివో యొక్క ఎక్స్ సిరీస్, అవి ఇండియాలో చాలా ఫేమస్ అనమాట. మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ లో మనకు కెమెరా పర్ఫార్మెన్స్ దొరుకుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ అది పాసిబుల్ అయింది రీజనబుల్ డైమెన్సిటీ ప్రాసెసర్ భయ్య. ఇంకోవైపు మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఈ రోజుల్లో మీకు జస్ట్ సిపియు జీపీయూ మాత్రమే కాదు చూడాల్సింది ఏఐ. అంటే ఎన్పియు విషయానికి వస్తే డైమెన్సిటీ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది 890 ఎన్పియు. అదే విధంగా క్వాల్కమ్ వచ్చేసి హెక్సాగాన్ ఎన్పియు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్పియు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొంచెం మనకు బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మాత్రం క్వాల్కమ్ భయ్య. బట్ ఇది కూడా మనకు రియల్ లైఫ్ లో అంటే రియాలిటీకి వచ్చేసరికి ఈ ప్రాసెసర్ తో మొబైల్ వస్తుంది కదా, సో ఆ యొక్క మొబైల్ బ్రాండ్ దీంట్లో ఉన్న ఏఐ ఫీచర్స్ ని ఎంత వరకు యూజ్ చేసుకుంటుంది అది మాత్రం గమనించాలి. అంటే రియాలిటీ ఏంటి అంటే ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఎక్సెప్ట్ శాంసంగ్ ఏ ఒక్క బ్రాండ్ కూడా ఎన్పియుని ఫుల్ పొటెన్షియల్ వరకు యూజ్ చేసుకోవడం లేదు. అంటే మనకు బెటర్ ఫీచర్స్ మనకు రావడం లేదు. స్టిల్ ఈ రోజు కూడా చాలా వరకు మొబైల్స్ మీకు ఇచ్చేది ఇమేజ్ జనరేషన్, అదే విధంగా ఫోటో ఎడిటింగ్ లో కొన్ని ఫీచర్స్ మాత్రమే. బట్ మనకు ఇంకోవైపు శాంసంగ్ విషయానికి వస్తే బెటర్ ఏఐ ఫీచర్స్ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అదే విధంగా శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాతో మనకు గెలాక్సీ AI 2.0 కూడా రాబోతుంది విత్ బెటర్ ఇంప్రూవ్మెంట్స్. బట్ మనకు స్టిల్ వేరే కంపెనీస్ విషయానికి వస్తే ఏదో 1-2 ఫీచర్స్ మాత్రమే ఇవ్వడంలో ఉన్నాయి భయ్య. ఇది మాత్రం గమనించాలి. అంటే మనకు ప్రాసెసర్ వచ్చేసి మనకు ఫుల్ పవర్ గా మనకు ఎన్పియుని ప్రొవైడ్ చేస్తుంది, కానీ కంపెనీస్ దాన్ని పూర్తిగా యూజ్ చేసుకోవడం లేదు. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇంకో వైపు మనకు చెప్పాల్సింది ర్యామ్, స్టోరేజ్, డిస్ప్లే, కెమెరా, అదే విధంగా నెట్వర్క్. వీటి విషయానికి వస్తే 2 మొబైల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది LPDDR5X. కానీ డైమెన్సిటీలో మనకు 5333 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దొరికితే ఇంకోవైపు మనకు క్వాల్కమ్ విషయానికి వస్తే దొరికేది జస్ట్ 5300 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మాత్రమే దొరుకుతుంది. 2 ప్రాసెసర్ కూడా మనకు అప్ టు 24 GB ర్యామ్ వరకు సపోర్ట్ చేస్తాయి. అదే విధంగా రోమ్ విషయానికి వస్తే అంటే స్టోరేజ్ టైప్ విషయానికి వస్తే UFS 4.0 2 మీకు సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే డిస్ప్లే సపోర్ట్ క్వాల్కమ్ ఇక్కడ మీకు బెటర్ డిస్ప్లే సపోర్ట్ ఇస్తుంది. అదే విధంగా కెమెరా సపోర్ట్ విషయానికి వస్తే కెమెరా మ్యాక్స్ రిజల్యూషన్ కానీ, వీడియో క్యాప్చర్ కానీ, వీడియో ప్లేబ్యాక్ కానీ ఇవి ఆల్మోస్ట్ గా ఈక్వల్ గానే దొరుకుతున్నాయి. అదే విధంగా 5G కానీ, వైఫై కానీ, బ్లూటూత్ కానీ మీకు రెండిట్లో కూడా ఈక్వల్ టెక్నాలజీ మీకు దొరుకుతూ ఉన్నాయి భయ్య. సో మీరు నోటీస్ చేస్తే కంపేర్ టు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ డైమెన్సిటీలో మీకు జీపీయూ పర్ఫార్మెన్స్ బెటర్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మనకు డైమెన్సిటీతో కంపేర్ చేస్తే క్వాల్కమ్ లో CPU పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది థ్యాంక్స్ టు ఓరియాన్ కోర్ CPU. బట్ ఎక్కువ CPU పర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ హీటింగ్. ఆ హీటింగ్ ని తగ్గించడం కోసం ఆబ్వియస్ గా ప్రతి బ్రాండ్ కూడా బెటర్ గా మనకు వేపర్ కూలింగ్ ని ప్రొవైడ్ చేయాలి. అంటే స్ట్రాంగెస్ట్ వేపర్ కూలింగ్ ప్రొవైడ్ చేయాలి. లేకపోతే మాత్రం ఆబ్వియస్ గా దీంతో వచ్చే స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ హీట్ అవుతాయి కంపేర్ టు దీంతో వస్తున్న స్మార్ట్ ఫోన్స్ భయ్య. ఇది మాత్రం గమనించాలి. బికాస్ గేమింగ్ అనగానే, అదేవిధంగా పర్ఫార్మెన్స్ అనగానే CPU మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఆబ్వియస్ గా అది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే ఎక్కువ హీట్ అవుతుంది. దాన్ని మీరు సరిగ్గా మేనేజ్ చేయకపోతే మాత్రం ఏ కంపెనీ కానీ, అది ఐకో కానీ, వివో కానీ, రియల్మీ కానీ, శాంసంగ్ కానీ, ఏ కంపెనీ కూడా దీన్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే మాత్రం ఆబ్వియస్ గా వాళ్ళు తీసుకొస్తున్న స్మార్ట్ ఫోన్స్ లో హీటింగ్ ఇష్యూ కనిపిస్తుంది.
ఇది రాసి పెట్టుకోండి. మీరు నోటీస్ చేస్తే మాత్రం ఈ విధంగా మనకు 2 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు కదా. బట్ వీటితో వస్తున్న స్మార్ట్ ఫోన్స్ ఎంత వరకు ఈ యొక్క ప్రాసెసర్ ని ఆప్టిమైజ్ చేస్తాయి, ఎంత వరకు ఫుల్ పొటెన్షియల్ వరకు యూజ్ చేసుకుంటాయి అనే దాని మీద కూడా వీటి యొక్క పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ గుడ్డిగా అంటుటూసుకొని మాత్రం నమ్మకండి భయ్యా, చెప్పాల్సింది ఇదే. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఎవరి ప్లేస్ లో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక్కడ మనకు జీపీ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఆఫర్ చేస్తున్నారు, ఇక్కడ వైట్ మనకు సిపియూ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి అయితే మనకు చీప్ ప్రైస్ లో దొరికేది ఏంటి అంటే మాత్రం డైమెన్సిటీ 9400. ఇంకోవైపు మనకు ఐకు, పోకో లాంటి బ్రాండ్స్ వచ్చేసి ఏదో ఒక దగ్గర కాస్ట్ కటింగ్ చేసి మనకు క్వాల్కమ్ ని తక్కువ పైసలు వచ్చే విధంగా చూస్తూ ఉంటారు. అది మన మంచి కోసమే. బికాజ్ మనకు లోయెస్ట్ ప్రైస్ ట్యాగ్ లో, రీజనబుల్ ప్రైస్ ట్యాగ్ లో ఈ ప్రాసెసర్ మీకు దొరికితే, ఫుల్ పొటెన్షియల్ వరకు దాని యొక్క పర్ఫార్మెన్స్ మీకు దొరికితే ఇంకేం కావాలి భయ్య. మనకు గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం ఫ్లాగ్షిప్ రేంజ్ లో మనకు ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా చాలా మంది దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి అయితే మన ఇండియా మార్కెట్ లో వచ్చేసి వివో లాంటి బ్రాండ్స్ మనకు డైమెన్సిటీ తీసుకొని వస్తే, ఐక్యూ లాంటి బ్రాండ్స్, రియల్మీ లాంటి బ్రాండ్స్, సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ మనకు క్వాల్కమ్ ని తమ స్మార్ట్ ఫోన్స్ లో తీసుకొని రాబోతున్నాయి. మొత్తానికి అయితే ఇవేనండి. చూసుకుంటే మనకు నవంబర్ 26 కి వచ్చేసి రియల్మీ GT7 Pro లాంచ్ అవుతుంది. అదేవిధంగా డిసెంబర్ 3 కి ఐక్యూ 13 లాంచ్ కాబోతుంది. ఆ తర్వాత మీకు వివో నుండి, శాంసంగ్ నుండి, షామీ నుండి చాలా మొబైల్స్ లైన్లో ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయండి. మీకు 2025లో చాలా మొబైల్స్ రాబోతున్నాయి. సో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు? అదేవిధంగా ఈ రెండిట్లో మీకు ఏ చిప్సెట్ నచ్చింది? ప్లీజ్ మీ అభిప్రాయం ఇప్పుడే కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి చాలా ఫస్ట్ టైం వస్తే భయ్యా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. మనకంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.